వీర హనుమాన్ తరువాయి భాగం. స్వయంప్రభ ధర్మమా అంటూ బిలం నుంచి బయటపడిన వానరులకు ఎట్టదాటి సముద్రము పెద్ద పెద్ద కెరటాలతో ఘోష పెడుతూ కంటపడింది. వాళ్ళు వింధ్యాపర్వతపు నైరుతి ప్రాంతంలో పుష్ప వృక్షాల కింద ఒక తిప్ప మీద చేరి ఆలోచన చేశారు. ఎందుకంటే సుగ్రీవుడు పెట్టిన గడువు దాటిపోయింది. వాళ్ళు సుగ్రీవుడి ఆగ్రహానికి చాలా భయపడ్డారు. ఆ స్థితిలో యువరాజైన అంగదుడు మిగిలిన వానరులతో ఇలా అన్నాడు: వానరులారా, మనను పంపిన సుగ్రీవుడు మనకు నియమించిన నెల గడువు మనం వృక్షబిలంలో ఉండగానే తీరిపోయిన సంగతి మీకు తెలుసు కదా. మొట్టమొదట హనుమంతుడి సూచన మీద సుగ్రీవుడు మనకు 15 రోజుల గడువు ఇచ్చి పిలిపించాడు. ఇది ఆశ్వయుజ మాసంలో జరిగింది. తరువాత లక్ష్మణుడు కోపించి వచ్చిన మీదట మళ్ళీ 10 రోజులు గడువిచ్చి సుగ్రీవుడు మనల్ని అందరినీ పిలిపించాడు. తరువాత మనకు తిరిగి రావటానికి 1 మాసం గడువు ఇచ్చాడు. ఆ గడువు తీరిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి. మనకేమో సీత జాడ ఇంకా తెలియలేదు. మనం సుగ్రీవుడి ఆజ్ఞ 2 విధాలా ఉల్లంఘించాం. అమిత క్రూర స్వభావుడైన సుగ్రీవుడు మనను తప్పక చంపేస్తాడు. మనం అక్కడికి తిరిగి వెళ్ళి భయంకరంగా చావటం కన్నా ఇక్కడే ప్రయోపవేశం చేసి ప్రాణాలు విడవటం మంచిది. సుగ్రీవుడికి నా మీద సద్భావం లేదు. నన్ను యువరాజును చేసిన వాడు రాముడే గాని సుగ్రీవుడు కాడు. అందుచేత నెపం దొరికితే ఆయన నన్ను చంపకమానడు. అయినా వాళ్ళందరికీ దుఃఖం కలిగేటట్లు నేను కిష్కింధలో ఎందుకు చావాలి? ఇక్కడ నిరసన వ్రతం అవలంబించి ఈ సముద్ర తీరాన్ని చచ్చిపోతాను. ఈ మాటలకు వానర వీరులంతా దుఃఖించి మనం సీత సమాచారం తెలుసుకోగలిగితే సుగ్రీవుడి వద్దకు పోదాం, లేకపోతే ఇక్కడే చచ్చిపోదాం అన్నారు. మనం చావటం దేనికి? ఈ బిలంలోకి వెళ్ళి అక్కడ హాయిగా ఉందాం. విచారించకండి, ఈ బిలంలోకి ఎవ్వరూ రాలేరు. ఇక్కడ తినటానికి తాగటానికి పుష్కలంగా ఉన్నది. ఇక్కడ మనకు రాముడు భయం గాని సుగ్రీవుడు భయం గాని లేదు అన్నాడు తారు. ఈ మాటల్ని వింటున్న హనుమంతుడు తనలో సుగ్రీవుడు వానర రాజ్యాన్ని అంగదుడు తప్పక కాజేస్తాడు. ఈ వాలి కొడుకు సూక్ష్మ బుద్ధి గలవాడు, దేశకాలాలు తెలిసినవాడు అనుకున్నాడు. అతను అంగదుడితో, అంగదుడా, నువ్వు యుద్ధంలో నీ తండ్రి కన్నా గొప్పవాడివి కావు. చపలచితులైన ఈ వానరులు ఎల్లప్పుడూ నీ వెంట ఉండరు. వాళ్లకు భార్యలు బిడ్డలు ఉన్నారు. నన్ను, ఈ జాంబవంతుణ్ణి, ఇతర వానర వీరులను సుగ్రీవుడి నుంచి వేరు చేసే నీ పక్షం చేసుకోవటం నీకు సాధ్యం కాదు. ఈ వృక్షబిలం లక్ష్మణుడి బాణాలు గొప్ప ప్రతిబంధకం కాదు. అతను దీన్ని ఆకును ఛేదించినట్టు ఛేదిస్తాడు. అసలు నువ్వు సుగ్రీవుడి మీద విరోధం కట్టి ఈ బిలంలో ప్రవేశిస్తే ఈ వానరులు నిన్ను విడిచిపెట్టేస్తారు. తరువాత నువ్వు గడ్డిపోచ విలువ చేయవు. రామలక్ష్మణులు నిన్ను ప్రాణాలతో వదలరు. సుగ్రీవుడు ధర్మాత్ముడు, అతనికి నీ పైన పగలేదు. పైపెచ్చు నీ తల్లంటే చాలా ప్రేమ గలవాడు. ఆమె కొడుకువైన నిన్ను తన కొడుకులాగే చూసుకుంటాడు అన్నాడు. హనుమంతుడి మాటలకు అంగదుడు ఆమోదించక, సుగ్రీవుడిలో ఏ సుగుణమూ లేదు. తన అన్న తనను గుహ వద్ద కాపు పెట్టి శత్రువు బయటికి రాకుండా చూడమని చెప్పి లోపలికి పోతే సుగ్రీవుడు దుర్బుద్ధితో గుహకు రాయడ్డం పెట్టాడు. రాముడి వల్ల అంతా ఉపకారం పొంది ప్రత్యుపకారం చేయటం మాట మరిచాడు. చివరకు అతను సీతను వెతికిస్తున్నది కూడా లక్ష్మణుడికి భయపడే గాని సద్బుద్ధితో కాదు. అలాంటి వాడికి నేనిప్పుడు అందరికీ తెలిసినట్టు చేసిన ఆలోచన తెలిసిన మీదట ప్రాణాలతో ఉండగలనా? నేను కిష్కిందకు రాను, ఇక్కడే ప్రయోపవేశం చేస్తాను. మీరంతా కిష్కిందకు తిరిగి వెళ్ళండి. రామలక్ష్మణుల క్షేమం అడిగానని చెప్పండి అన్నాడు. అంగదుడు ఇలా అని తన తల్లి అయిన తారను తలుచుకొని దుఃఖిస్తూ నేల మీద దర్బలు పరుచుకొని వాటి మీద పడుకున్నాడు. అది చూసి వానరులందరూ పెద్దగా ఏడ్చారు. అంగదుడి నిశ్చయం మారదని గ్రహించి వాళ్ళందరూ సముద్రాల్లో స్నానం చేసి దర్బలు పరుచుకొని వాటి మీద తాము కూడా పడుకున్నారు. తరువాత వాళ్ళు తమలో తాము రాముడి వనవాసం గురించి, సీత అపహరణం గురించి, జటాయు మరణం గురించి, వాలి వధ గురించి, తమ సీతాన్వేషణ గురించి మాట్లాడుకోసాగారు. వానరుల కోలాహలం విని ఒక గుహ నుంచి పెద్ద గద్ద ఒకటి బయటికి వచ్చి, ఆహా, నాకు కడుపు నిండా కావాల్సిన తిండి అన్నది. ఆ మాట విని వానరులు హడలిపోయారు. అంగదుడు హనుమంతుడితో, ఈ గద్ద సూర్యుడు కొడుకైన సంపాతి. రాముడు కోసం జటాయువు రావణుడితో యుద్ధం చేసి ఎలా ప్రాణాలు వదిలిందో మనకు తెలుసు కదా. మన వల్ల రామకార్యంలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళమైనా కాలేకపోయాం అన్నాడు. ఈ మాటలు విని సంపాతి గట్టిగా, నా తమ్ముడైన జటాయు చచ్చాడని చెప్పి నా మనసుకు బాధ కలిగిస్తున్న వాడెవడు? జటాయుకు రావణుడికి యుద్ధం ఎందుకు జరిగింది? చాలా కాలానికి జటాయు పేరు వింటున్నాను అని అరిచాడు. తర్వాత అతను వానరులతో, వానరులారా, సూర్యుడి కిరణాలకు నా రెక్కలు కాలిపోయాయి. ఈ పర్వతం మీద నుంచి నేను దిగి రాలేను. నన్ను కిందకు దింపండి అన్నాడు. తనను తింటానన్న సంపాతి మాటలు వానరులు నమ్మలేకపోయారు. కానీ
తాము ఎలాగూ చచ్చిపోవటానికి నిశ్చయించుకున్నప్పుడు సంపాతి తింటాడని భయపడటం అనవసరం అనుకున్నారు. అంగదుడు కొండ మీదకు వెళ్ళి సంపాతిని కిందకు తెచ్చి అతనికి జరిగిందంతా ఇలా చెప్పాడు. ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడు కొడుకు రాముడు తండ్రి మాట శిరసావహించి తమ్ముడు లక్ష్మణుని భార్య సీతను వెంటబెట్టుకొని దండకారణ్యానికి వచ్చాడు. అతను జనస్థానంలో ఉండగా రావణుడు సీతను బలాత్కారంగా ఎత్తుకుపోయాడు. రావణుడు ఆకాశ మార్గాన పోతుండగా దశరథుడికి మిత్రుడైన జటాయువు చూశాడు. జటాయువు రావణుడితో యుద్ధం చేసి కొంతసేపు సీతను కాపాడి చివరకు చనిపోయాడు. రాముడు జటాయువుకు సంస్కారం చేసి మా ప్రాంతానికి వచ్చి మా పినతండ్రి అయిన సుగ్రీవుడితో స్నేహం చేసి నా తండ్రి అయిన వాలిని చంపి సుగ్రీవుణ్ణి వానరరాజుని చేశాడు. ఆ సుగ్రీవుడి ఆజ్ఞ మీదనే మేము సీత కోసం వెతుకుతూ ఇలా వచ్చాం. మాకు సీత జాడ తెలియలేదు. మేం వెనక్కు తిరిగిపోతే నిశ్చయంగా రాముడి చేతనో సుగ్రీవుడి చేతనో మరణం పొందుతాం అన్నాడు. సంపాతి పెద్ద గొంతుతో, వానరులారా, మీరు రావణుడితో యుద్ధం చేసి చనిపోయాడని చెప్పే జటాయువు నా తమ్ముడు. ముసలివాణ్ణి, రెక్కలు లేనివాణ్ణి. రావణుని చంపి పగ తీర్చుకోలేను. ఏం చేయను? వృతాసురుడి వధ జరిగిన రోజుల్లో అన్నదమ్ములం ఇద్దరము పోటీపడి ఎగిరిపోతూ సూర్యుడికి సమీపంగా వెళ్ళాం. సూర్యుడు నడినెత్తున వచ్చేసరికి జటాయువు ఎండ దెబ్బ తిన్నాడు. అప్పుడు నేను వాడికి ఎండ తగలకుండా నా రెక్కలు అడ్డం పెట్టాను. ఆ కారణంగా నా రెక్కలు కాలాయి. నేను వింధ్యా పర్వతం మీద పడ్డాను. అది మొదలు నేను ఇక్కడే ఉంటున్నాను. నా తమ్ముడు సమాచారం తెలియరాలేదు అన్నాడు. ఈ మాట విని అంగదుడు సంపాతిని, ఆ రాక్షస రాజైన రావణుడు ఎక్కడుంటాడో తెలుసునా అని అడిగాడు. నాయన్లారా, ఆ రావణుడు ఒక అందమైన స్త్రీని తీసుకుపోవటం నేను స్వయంగా ఎరుగుదును. ఆమె తన్నుకోవటం నాకు తెలుసు. ఆమె రామ రామ అని కేకలు పెట్టడాన్ని బట్టి సీతే అయి ఉండాలి. ఇక రావణుడు లంక అనే నగరంలో ఉంటాడు. అతను విశ్రవసుడి కొడుకు, కుబేరుడి తమ్ముడు. సముద్రం మధ్య ఇక్కడికి 100 యోజనాల దూరంలో ఒక ద్వీపం మీద లంకా నగరం ఉన్నది. మీరు సముద్రం దాటి లంకా నగరం చేరారంటే మీకు అక్కడ రావణుడు, సీత కూడా కనిపించవచ్చు. మీరు రాముడి చేత ఆ రావణుని చంపించారంటే నా పగ తీరుతుంది. మీరు సముద్రం దాటే మార్గం చూడండి అన్నాడు సంపాతి. తరువాత వానరులు తనను సముద్ర తీరానికి చేర్చగా సంపాతి తన తమ్ముడైన జటాయువుకు జలతర్పణాలు విడిచాడు. సీత జాడ తెలిసినందుకు వానరులకు అమిత ఆనందం కలిగింది. జాంబవంతుడు మిగిలిన వానరుల పక్షాన సంపాతితో సీతాపహరణం గురించి ఇంకా వివరంగా చెప్పమన్నాడు. దానికి సంపాతి ఇలా చెప్పాడు. నేను రెక్కలు కాలి ఈ వింధ్యాపర్వతం మీద పడిపోయిన మొదలు ఇక్కడే ఉండి వృద్ధుని అయిపోయాను కదా. అందుచేత నా కొడుకు సుపార్శ్వుడు నాకు వేలకు ఇంత తిండి తెచ్చిపెడుతూ ఉంటాడు. ఒకనాడు వాడు సూర్య అస్తమయం అయినా రాకపోగా ఆలస్యంగా వచ్చినవాడు ఆహారం తీసుకురాకుండా వచ్చాడు. అసలే ముసలివాణ్ణి. దానిపైన ఆకలితో ఉండటం చేత వాడి మీద మండిపడ్డాను. అప్పుడు వాడు నన్ను శాంతపరుస్తూ జరిగిన సంగతి చెప్పాడు. వాడు సరి అయిన వేళకే మహేంద్ర పర్వతం మీదకు ఆహారం కోసం వెళ్ళాడట. అప్పుడు వాడికి నల్లటి వాడొకడు దగదగా మెరిసే స్త్రీని తీసుకుపోతూ కనిపించాడు. మా వాడు వాళ్ళనే ఆహారంగా పట్టుకుందామని వాళ్ళకు అడ్డం వెళ్ళాడు. ఆ నల్లని వాడు సుపార్శ్వుడు మర్యాదగా అడ్డం తొలగమన్నాడు. ఆ మనిషి మర్యాదను పాటించి సుపార్శ్వుడు వాళ్ళకు దారిచ్చాడు. తర్వాత ఆ మనిషి అతివేగంగా వెళ్ళిపోయాడట. తర్వాత సుపార్శ్వుడు ఆకాశభూతాలను అడగగా ఆ నల్లటివాడు రాక్షస రాజైన రావణుడని, రామలక్ష్మణులను ఎలుగెత్తి పిలిచే ఆ స్త్రీ సీత అని, రావణుడు ఆమెను ఎత్తుకుపోతున్నాడని తెలిసింది. ఇదేవాడు ఆలస్యంగా రావటానికి కారణం. తరువాత వానరులు సంపాతిని తిరిగి పర్వతం మీదకు చేర్చారు. అక్కడ వానర ప్రముఖులకు తన పాత అనుభవాలని సంపాతి ఇలా చెప్పాడు. నేను రెక్కలు కాలి ఈ వింధ్యాపర్వతం మీద ఉన్నప్పుడు ఇక్కడ ఒక ఆశ్రమం ఉండేది. అందులో నిశాకరుడు అనే గొప్ప మహర్షి ఉండేవాడు. ఇదంతా 8000 ఏళ్ల నాటి సంగతి. పర్వతం మీద పడిపోయిన నేను అతి కష్టం మీద మిట్టపల్లాలను దాటుకుంటూ ఆ మహర్షి ఆశ్రమానికి వచ్చాను. అక్కడ ఒక చెట్టు కింద మహర్షి దర్శనం కోసం వేచి ఉన్నాను. అప్పుడు నాకు ఒక వింత కనిపించింది. దక్షిణ దిశ నుంచి ఆయన స్నానం చేసి వస్తూ ఉంటే ఆయన వెంట ఎలుగుబంట్లు, చమరీ మృగాలు, పులులు, సింహాలు, ఏనుగులు, సర్పాలు రావటం నాకు కనపడింది. ఆయన ఆశ్రమంలో వెళ్ళగా అవి అన్నీ వెళ్ళిపోయాయి. లోపలికి పోతూ నన్ను చూసిన నిశాకర మహర్షి కొంతసేపటికి తిరిగి వచ్చి, గద్దలకు రాజులైన 2 అన్నదమ్ములను నేను ఎరుగుదును. అందులో నువ్వు పెద్దవాడివైన సంపాతివి కదూ. జటాయు నీ తమ్ముడు కదా. మీరిద్దరూ అప్పుడప్పుడు మనుష్య రూపాల్లో నాకు కనపడి నమస్కరించేవాళ్ళు. నీకేమైనా జబ్బుగాని చేసిందా? నీ రెక్కలు ఎందుకు పడిపోయాయి? నిన్ను ఎవరైనా శిక్షించారా అని అడిగాడు. నేను ఆ మహర్షికి జరిగిందంతా చెప్పాను. కైలాస పర్వతం మీద ఋషుల దగ్గర
నేను నా తమ్ముడు శపథం చేసి సూర్యుడు అస్తమించే లోపల సూర్యుడు వెనకాల ఎగిరిపోతామన్నాం. మేము చాలా ఎత్తుకు ఎగిరాం. భూమి మీద ఉన్న నగరాలన్నీ బండి చక్రాల ప్రమాణంలో కనిపించాయి. దారిలో మాకు వేదఘోష వినిపించింది. ఎర్రని చీరలు ధరించి పాటలు పాడే స్త్రీలు కనిపించారు. ఇంకా ఎత్తుకు ఎగిరాం. అడవుల పచ్చిక బిళ్ళల్లాగాను, పర్వతాలు చిన్న రాళ్లలాగాను, నదులు దారపోగుల్లాగాను కనిపించాయి. మాకు ఆయాసంతో పాటు భయము, మతి చెల్లించటము, దృష్టి చెదరటము, మూర్ఛ రావటము లాంటి లక్షణాలు కూడా కలిగాయి. దిక్కులు తెలియరాలేదు. ఆ ఎత్తున సూర్యుడు భూమి ఒకే ప్రమాణంలో కనిపించారు. అంతలో జటాయువు స్పృహ తప్పి నేల మీద పడసాగాడు. వెంటనే నేను కూడా దిగి వస్తూ జటాయువుకు నా రెక్కలతో కప్పాను. ఆ సమయంలో జటాయువు సూర్యుడు వేడి నుంచి తప్పించుకున్నాడు గాని నా రెక్కలు కాలిపోయాయి. జటాయువు జనస్థానంలో పడ్డాడనుకుంటాను. ఇదంతా నిశాకర మహర్షికి చెప్పి నాకు జీవించాలని లేదని పర్వతం మీద నుంచి దూకి చచ్చిపోతానని అన్నాను. ఆ మహర్షి నాకు రానున్నది చెప్పాడు. మీరు సీతను వెతుకుతూ వస్తారని, నేను మీకు సహాయం చేస్తానని, తరువాత నాకు రెక్కలు వస్తాయని, నన్ను ఇక్కడే ఉండమని ఆయన అన్నాడు. ఇలా అంటుండగానే సంపాతికి రెక్కలు రావటం వానరులకు కనబడింది. ఆ రెక్కల ఈకలు ఎర్రగా ఉన్నాయి. సంపాతి పరమానంద భరితుడై నిశాకర మహర్షి చెప్పినట్టే నాకు మళ్ళీ రెక్కలు వచ్చాయి. బలం తిరిగి వచ్చింది. దీన్ని బట్టి మీ ప్రయత్నం తప్పక విజయవంతం అవుతుంది. నేను నా రెక్కల బలం చూసుకుంటాను అంటూ ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఇదండి ఇవాల్టి కథ. తరువాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.